సుశీల్ గారు. సో ఆ సుశీల్ కుమార్ గారు మనకి 2013 నుంచి మన క్యాంపస్ నందు రెగ్యులర్గా ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ చెప్తారు. ఆయన ఒక 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ టీచింగ్లో ఉంది. సో ఆయన చెప్తే మీకు పెద్దగా చదువుకోవాల్సింది ఏమి ఉండదు, అంత బాగా చెప్తారు. ఎందుకంటే నేను ఇలానే లాస్ట్ టైం వీడియో క్లాసెస్ కూడా చూశాను, క్యాంపస్లో చూశాను ఆయన్ని. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే క్లాస్ నేనే విన్నాను స్వయంగా. చాలా హత్తుకునేలాగా, చాలా లోతుగా, అనర్గళంగా ఏపీ హిస్టరీని చెప్పగలరు. ఆయన చాలా బిజీగా ఉంటూ కూడా మనకి ఆన్లైన్ కోర్సు చేస్తాను సార్ అని మాట ఇచ్చారు. ఆయన గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు, చేస్తూ కూడా మనకి టైం ఇచ్చి వస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఏపీ హిస్టరీ పైన ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, లాస్ట్ టైము అందరూ ఇండియన్ ఎకానమీ టఫ్గా ఉంటుందని భయపడితే ఒకసారి ఏపీ హిస్టరీ చాలా టఫ్గా ఇచ్చాడు. మనకు చెప్పాను ఇంతకుముందే, పేపర్ 2లో 125 నుంచి 135 రావాలి. అలా రావాలంటే పొలిటిక్ కంపారిటివ్గా బెటర్, ఈజీని వస్తుంది అనే ధైర్యం కూడా వస్తుంది చదువుతుంటే. బట్ ఏపీ హిస్టరీకి రాదు, బికాస్ సో మెనీ ఇన్ఫర్మేషన్, సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ ఫోకస్. ఎలా ఇస్తాడు, ఏం చేస్తాడు అనేది చాలా భయంగా ఉంటుందన్నమాట. ఒకటి రిమోట్ ఫ్యాక్ట్ కూడా ఇస్తాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆన్సర్ చేయడం చాలా కష్టం అవుతుంది. సార్ వెల్కమ్ సార్. సుశీల్ గారు వినబడుతుందండి? మీ వాయిస్ ఇక్కడ వినబడట్లేదు, నా వాయిస్ వినబడుతుందా? మీ వాయిస్ కొద్ది మీ వాయిస్ వినబడుతుంది, నాకు వినబడట్లేదు. అమ్మ ఇంకా నా వాయిస్ ఎవరికైనా వినబడుతుందా? జాన్బీ? వినబడుతుంది సార్. ఓకే ఓకే, వెల్కమ్ సార్ సుశీల్ గారు. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యూ టు ఆల్ అవర్. సార్ నా మాట వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? యా, ఇప్పుడు వినబడుతుంది. ఓకే, ప్లీజ్ కంటిన్యూ సార్. మెనీ స్టూడెంట్స్ విల్ జాయిన్ ఇన్ ద మీన్ టైమ్. అండ్ చాలామంది వీడియో కూడా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు, లైవ్ కాకుండా. వాళ్ళు అందుబాటులో లేకపోవడం వేరే కారణం చేత యూట్యూబ్లో చాలా మంది చూస్తున్నారు. వీఆర్ బెటర్ దిస్ టైమ్ అండ్ వీల్ గో హెడ్ విత్ దిస్ ఆన్లైన్ కోర్స్. మన ఆన్లైన్ కోర్సులో భాగంగా చెప్తున్నామండి. ఇది ఆన్లైన్ క్లాసెస్. మీరు నేను మాత్రమే ముందు లీడింగ్ చేద్దాము ఈ గ్రూప్ 2 విజేతలకి దిస్ టైం. అందుకని మన బిఫోర్ నోటిఫికేషన్ వరకు మనం చాలా వరకు ఈ ఎకానమీ అండ్ ఏపీ హిస్టరీ పూర్తి చేయగలిగితే వీళ్ళందరికీ ముఖ్యంగా ఆత్మవిశ్వాసం మనం ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఓకే, ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ ఓన్లీ. ఇది కేవలము కూడా ఇంట్రడక్షన్ క్లాస్ అంతే. అంటే ఇందాక సార్ ఒక మాట అన్నారు, గ్రూప్ 2లో మనకి పోస్ట్ రావాలి అంటే రిజర్వేషన్స్ అన్ని పక్కన పెట్టేసి, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ పక్కన పెట్టేసి మనకి రేపొద్దున గ్రూప్ 2లో జాబ్ కావాలి అంటే గుర్తుపెట్టుకోండి, 300+ స్కోర్ చేయాలి. సో 300+ స్కోర్ చేస్తేనే మనకి రేపొద్దున గ్రూప్ 2లో జాబ్ వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజర్వేషన్. రిజర్వేషన్తో పని లేకుండా ఎవరైనా సరే 300 మార్కులు కానీ దాటి సాధించగలిగితే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, నాకు గ్రూప్ 2 జాబ్ వస్తుంది అని. సో మన టార్గెట్ ఎంత అంటే 300+. అయితే ఈ 300+ మనం ఎలాగా సంపాదించాలి అన్నది ఇప్పుడు క్వశ్చన్. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 గుర్తుపెట్టుకోండి. పేపర్ 2 అన్నది స్కోరింగ్ పేపర్. సారీ, పేపర్ 2 అన్నది ఇది స్కోరింగ్ పేపర్. అంటే మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలిగింది ఎక్కడ అంటే పేపర్ 2. 5 మార్కులు పాలిటీ నుంచి, ఒక 75 మార్కులు మనకి ఏపీ హిస్టరీ నుంచి ఉంటాయి. ఈ ఏపీ హిస్టరీలో 75 మార్కుల నుంచి, పాలిటీలో 75 మార్కుల నుంచి మనం 60+ సాధించవచ్చు. అంటే బిట్వీన్ 120 to 130 మనం స్కోర్ చేయొచ్చు. అంటే ఈజీగా స్కోర్ చేయగలము అనే మాట నేను వాడను, కానీ కష్టపడితే మాత్రం
ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతాం బిట్వీన్ 120 to 130 ఇన్ పేపర్ 2. పేపర్ 2 లో 120 నుంచి 130 వస్తే రిమైనింగ్ పేపర్స్ పేపర్ 1 అండ్ పేపర్ 3 ఒక 90 లేదా 100 చేసుకున్నా మనకి 300 ప్లస్ స్కోర్ వస్తుంది. అంటే మనకి పోస్ట్ గ్యారంటీ. సో పోస్ట్ గ్యారంటీ పోస్ట్ రావాలి అంటే అందులో స్కోరింగ్ పేపర్ ఏది అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి పేపర్ 2 ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ. సో ఇప్పుడు మనం ఏపీ హిస్టరీ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇందులో ఏపీ హిస్టరీ 75 మార్కులకి నేను వీలైతే ఈరోజు సిలబస్ ని చెప్పడానికి ట్రై చేస్తాను. ఓన్లీ ఫర్ సిలబస్, అంతకుమించి ఇంకేం కాదు. సిలబస్ మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు. ఏపీ హిస్టరీ గ్రూప్ 2లో పేపర్ 2లో భాగంగా 75 మార్కులకి ఏపీ హిస్టరీ అనేది వస్తుంది. 75 మార్కులు. అయితే ఈ 75 మార్కులకి మనకు వచ్చే ఏపీ హిస్టరీ ఎలా ఇస్తాడు అన్నది ఇక్కడ మనం ఆలోచించాలి. అంటే మనకందరికీ తెలుసు ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రుల చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఆర్ డివైడింగ్ ఇంటూ 3 పార్ట్స్. ఇది 3 భాగాలుగా వర్గీకరించబడి ఉంటుంది. ఒకటి ప్రాచీన ఆంధ్రుల చరిత్ర, ప్రాచీన ఆంధ్రుల చరిత్ర. 2 మధ్యయుగ ఆంధ్రుల చరిత్ర, మధ్యయుగ ఆంధ్రుల చరిత్ర. 3వది ఆధునిక ఆంధ్రుల చరిత్ర. వీలైతే కావాలి అనుకుంటే మీరు నోట్స్ కింద కూడా రాసుకోవచ్చు, పాయింట్స్, నో ప్రాబ్లం. సో ప్రాచీన ఆంధ్రుల చరిత్ర, మధ్యయుగ ఆంధ్రుల చరిత్ర, ఆధునిక ఆంధ్రుల చరిత్ర అంటూ మనకి ఒక 3 భాగాలుగా వర్గీకరించారు. సో ఈ 75 మార్కుల ఏపీ హిస్టరీని మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం. ప్రాచీన ఆంధ్రుల చరిత్ర, మధ్యయుగ ఆంధ్రుల చరిత్ర అండ్ ఆధునిక ఆంధ్రుల చరిత్ర, ఆధునిక ఆంధ్రుల చరిత్ర. చాలా మంది ఏమంటారంటే ప్రతి భాగం నుంచి 25 మార్కులు చొప్పున మనకి టోటల్ గా 75 మార్కులకి పేపర్ ఫ్రేమ్ చేస్తారు అని అంటారు. అంటే ప్రాచీన ఆంధ్రుల చరిత్ర నుంచి ఒక 25, మధ్యయుగ ఆంధ్రుల చరిత్ర నుంచి ఒక 25, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర నుంచి మరొక 25, ఇలా వెరసి 3 25 కలిపి 75 మార్కులకి పేపర్ వస్తుంది అని అంటారు. కానీ పేపర్ ఫ్రేమింగ్ లో పలానా పార్ట్ నుంచి ఇన్ని మార్కులు ఇవ్వాలి అన్న రూల్ ఏమీ లేదు. సో ఏపీఎస్సి సిలబస్ ఇచ్చింది తప్ప ఆ సిలబస్ ని మనం మన అవైలబిలిటీ కోసం 3 భాగాలుగా డివైడ్ చేసాము తప్ప ఖచ్చితంగా ఈ భాగం నుంచి 25 మార్కులు, ఈ భాగం నుంచి 25, ఈ భాగం నుంచి 25 అన్నటువంటి వర్గీకరణ మనకి సర్వీస్ కమిషన్ నుంచి లేదు. అంటే సర్వీస్ కమిషన్ నుంచి ఎలాంటి వర్గీకరణ లేదు అంటే ఖచ్చితంగా ప్రాచీన ఆంధ్ర చరిత్ర నుంచి 25, మధ్యయుగ ఆంధ్ర చరిత్ర నుంచి 25, ఆధునిక ఆంధ్రుల చరిత్ర నుంచి 25 వచ్చే అవకాశం లేదు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో 3 భాగాలు కాబట్టి 3 సమానంగా 25 మార్కులు వస్తాయి అని అనుకోవద్దు. ఎందుకంటే ఇందులో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆధునిక ఆంధ్రుల చరిత్ర, మోడర్న్ ఏపీ హిస్టరీ నుంచి ఎక్కువగా ఇక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అందులోనూ ప్రాధాన్యంగా స్వతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర అనే టాపిక్ మీద నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఒక 30 నుంచి అంటే గత ప్రశ్న పేపర్లను కానీ మన ప్రశ్న పత్రాలను కానీ మనం ఒకసారి చూసుకుంటే 30 ±5 బిట్వీన్ 30 to 35 క్వశ్చన్స్ వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి కాస్త ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వబడుతుంది అంటే ఆధునిక ఆంధ్రుల చరిత్ర. ఇక మిగిలిన 2 ప్రాచీన ఆంధ్రుల చరిత్ర అండ్ మధ్యయుగ ఆంధ్రుల చరిత్ర. ఇవి రెండిట్లో కాస్త తక్కువ ప్రయారిటీ ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రపై ఉంటుంది, కాస్త ఎక్కువ ప్రయారిటీ మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్రపై ఉంటుంది, బాగా ఎక్కువ ప్రయారిటీ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనే టాపిక్ పై ఉంటుంది. ఈ విధంగా 3 భాగాలుగా మనం వర్గీకరించుకుంటే మోడర్న్ ఏపీ హిస్టరీ నుంచి బిట్వీన్ 30 to 35, మిడివల్ ఏపీ హిస్టరీ నుంచి బిట్వీన్ 20 to 25 అండ్ ఏన్షియంట్ ఏపీ హిస్టరీ నుంచి ఒక 20 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది.
సో ఖచ్చితంగా 25 మార్కులు రావాలి అన్న రూల్ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ మార్క్స్ ఎక్కడి నుంచి స్కోర్ చేస్తాము మనము అంటే మోడర్న్ ఏపీ హిస్టరీ నుంచి, తర్వాత మిడివల్ ఏపీ హిస్టరీ అండ్ దెన్ ఏన్షియంట్ ఏపీ హిస్టరీ ఉంది. ఓకే, సో ఇట్లాగ మనం ప్రయత్నించుకుంటూ వస్తే మనకి అత్యధిక మార్కులు అనేది మోడర్న్ ఏపీ హిస్టరీ నుంచి, తర్వాత మిడివల్ ఏపీ హిస్టరీ నుంచి, తర్వాత ఏన్షియంట్ ఏపీ హిస్టరీ నుంచి వస్తాయి. సో ఇది మార్కుల ఫ్రేమింగ్, అంతేగాని ఖచ్చితంగా ప్రతి మన సౌలభ్యం కోసం వర్గీకరించుకున్నాం. ప్రాచీన ఆంధ్ర చరిత్ర అంటే చదవడానికి వీలుగా ఉండడం కోసం, చదివింది ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఒక ఫ్రేమింగ్ మనం క్రియేట్ చేసుకున్నాం. కానీ ఎగ్జామ్ లో ఇదే ఫ్రేమ్ ప్రకారంగా క్వశ్చన్స్ ఇవ్వాల్సిన అవసరం, మార్క్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది క్లియర్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు రెండు సిలబస్ చూద్దాం. సిలబస్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏపీ హిస్టరీ యొక్క సిలబస్ ఒకసారి చూద్దాం, గమనించండి. ఇప్పుడే చెప్పాను, సిలబస్ ని మనకి అనుకూలంగా ఉంచుకోవడం కోసం ఒక 3 భాగాలుగా వర్గీకరించుకున్నాము అని. ఆ వర్గీకరణ ప్రకారంగానే మనం ఇక్కడ సిలబస్ చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే ప్రాచీన ఆంధ్రుల చరిత్ర. సో ఈ ప్రాచీన ఆంధ్రుల చరిత్రను సిలబస్ మనం చూస్తే ఇందులో జాగ్రత్తగా మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఈ సిలబస్ లో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే చరిత్ర వర్గీకరణ. ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఎలా వర్గీకరించారు అన్నది ఫస్ట్ టాపిక్, ఫస్ట్ మోస్ట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, దాని వర్గీకరణ అంటే చరిత్రను ఎలా వర్గీకరించాం, దేని ఆధారంగా చరిత్రను మనం విభజించాం దేని ఆధారంగా అంటే ఈ విభజన లేదా ఈ వర్గీకరణ 2 అంశాల ఆధారంగా జరిగిందండి. ఒకటి లిపి అంటే తెలుసు కదా, స్క్రిప్చర్. ప్రతి ఒక్కరికి ఒక భాష ఉంటుంది, మన భావాలను పంచుకోవడానికి భాష ఉపయోగపడుతుంది, కరెక్టే. కానీ లిపి లేకపోతే మన ఉద్దేశాలను నోట్ చేయడం వీలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఏం జరిగింది అన్నది ఒక 100 సంవత్సరాల తర్వాత, లేదా ఒక 200 ఇయర్స్ తర్వాత, లేదా ఒక 500 ఇయర్స్ తర్వాత కూడా మనం చెప్పచ్చు. అంటే ఈ రోజు ఏం జరిగింది అన్నది 500 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పగలుగుతారు. ఎందుకు చెప్పగలుగుతారు అంటే ఈ రోజు ఏం జరిగింది అన్నది మనం నోట్ చేస్తున్నాం. అది ప్రింట్ మీడియా, న్యూస్ పేపర్ మీద కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా కావచ్చు, ఈ రోజు ఏం జరిగింది అన్నది మనం రికార్డ్ చేస్తున్నాం. కాబట్టి ఒక 500 సంవత్సరాల తర్వాత అయినా సరే అప్పుడున్న వ్యక్తికి ఈ రోజు న్యూస్ పేపర్ కానీ వేరే ఏదైనా ఒక మ్యాగజైన్ కానీ దొరికితే ఈ రోజు ఏం జరిగిందో ఆయన చెప్పగలుగుతాడు. ఎలా చెప్పగలుగుతాడు అంటే మనం చరిత్రను నోట్ చేస్తున్నాం. దేని ఆధారంగా నోట్ చేస్తున్నాం? లిపి, స్క్రిప్చర్ ఆధారంగా మనం దాన్ని నోట్ చేస్తున్నాం. సో అంటే మానవ చరిత్రలో ఒక గొప్ప విభజనగా దేన్ని చెప్పచ్చు అంటే లిపిని చెప్పచ్చు. ప్రాచీన కాలంలో మానవుడు లిపి లేని రోజుల్లో ఏం జరిగిందో నోట్ చేయడం ఎలా చేసాడు అంటే గుహల మీద బొమ్మలు వేసేవాడు. వేటాడుతున్నట్లు, ఎక్స్వైజెడ్ రకరకాలుగా దేవతలను పూజిస్తున్నట్లు, లేదా జంతువులను బలిస్తున్నట్లు, ఇలాగ రకరకాలుగా బొమ్మలు గుహల్లో వేశాడు. పాత రాతి గుహల్లో మానవుడు బొమ్మలు వేశాడు. అంటే ఎందుకు బొమ్మలు వేశాడు అంటే ఏం జరిగిందో నోట్ చేయడానికి తనకి లిపి లేదు, కాబట్టి బొమ్మల రూపంలో నోట్ చేశాడు. లిపి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం లిపి రూపంలో, అక్షరాల రూపంలో నోట్ చేస్తున్నాం. సో చరిత్రను దేని ఆధారంగా నోట్ చేస్తామంటే, దేనితో నోట్ చేస్తామంటే స్క్రిప్చర్తో నోట్ చేస్తాం, లిపితో నోట్ చేస్తాం. సో ప్రాచీన చరిత్ర వర్గీకరణలో ఫస్ట్ వర్గీకరణ ఏంటి అంటే లిపి ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించాం మనం చరిత్రను. 3 రకాలుగా. ఎవరమ్మది? మ్యూట్ లో పెట్టండి. ఓకే, సో లిపి ఆధారంగా మనం చరిత్రను ఎన్ని రకాలుగా
హెప్సిబా కొంచెం మ్యూట్లో పెట్టండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. లిపి ఆధారంగా మనం చరిత్రను ఎన్ని రకాలుగా వర్గీకరించాము అంటే 3 రకాలుగా వర్గీకరించామండి. 3 రకాలుగా. ఏంటది అంటే లిపి కనిపెట్టక పూర్వపు చరిత్ర. ఇందాక చెప్పుకున్నాం గుహల్లో బొమ్మలు వేసేవాడు మానవుడు అని, ప్రాచీన మానవుడు. అంటే వాడికి ఏం తెలియదు? లిపి తెలియదు. అంటే లిపి లేని యుగం, లిపి తెలియని యుగం, లిపి కనిపెట్టని యుగం. ఈ యుగాన్ని మనం ఏమంటామంటే చారిత్రక పూర్వయుగము అంటాం. ఏమంటాం? చారిత్రక పూర్వయుగం. ఈ యుగంలో మానవుడికి లిపి లేదు. రెండోది, మానవుడు లిపిని కనిపెట్టాడు, కానీ ఆ లిపి మనకు తెలియదు, మనం చదవలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత తీసుకోండి. సింధు నాగరికతలో 300కు మించిన అక్షరాలు ఉన్నాయి. మోర్ దెన్ 300 లెటర్స్ సింధు నాగరికతలో. అంటే వాళ్ళకి అద్భుతమైన లిపి ఉన్నది, కానీ అది మనం కనిపెట్టలేదు. ఆ లిపి అంటే మనం చదవలేం. కాబట్టి ఆనాటి మానవుడు ఏమి రాశాడో మనకి తెలియదు, పూర్తిగా తెలియదు. దానికి కారణం ఆ లిపిని మనం ఇప్పటికీ కూడా విపులీకరించలేకపోయాం, కనిపెట్టలేకపోయాం. అంటే ఆనాటి మానవుడికి లిపి ఉంది, ఆ లిపి అంటే మనకు తెలియదు. కాబట్టి వాడు ఏం నోట్ చేశాడన్న విషయం మనకు పూర్తిగా తెలియదు. ఇది రెండో రకం. దీనినే పురా చారిత్రక యుగము అంటాం. సో ఫస్ట్ది చారిత్రక పూర్వయుగం, రెండోది పురా చారిత్రక యుగం. ఇక మూడోది, మానవుడు లిపిని కనిపెట్టాడు, ఆ లిపిలో వాడు చరిత్రను నోట్ చేశాడు, ఆ లిపి మనకు తెలుసు, మనం ఈజీగా లిపిని మనం చదవగలం. అంటే ఖచ్చితంగా ఆనాటి మానవుడు ఏమి నోట్ చేశాడో మనం ఈరోజు చదవగలం. దీనినే చారిత్రక యుగము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్య నాగరికత కాలం. ఆర్య నాగరికతలో లాంగ్వేజ్ సంస్కృతం, లిపి దేవనాగర లిపి. ఆ దేవనాగర లిపి అనేది మనం కనిపెట్టాం కాబట్టి ఆనాటి మానవుడు ఏం నోట్ చేశాడు అనే విషయం మనం ఈరోజు చదవగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం క్లియర్ గా. దీనిని ఏమంటారంటే చారిత్రక యుగం. అంటే లిపి ఆధారంగా చరిత్రను ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు అంటే 3 రకాలు. ఒకటి లిపి లేని యుగం, చారిత్రక పూర్వయుగం. రెండోది, ఆనాటి మానవుడికి లిపి ఉంది, కానీ ఆ లిపి మనకు తెలియదు కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో మనం ఖచ్చితంగా చెప్పలేం. దీనినే పురా చారిత్రక యుగం అని. ఇక మూడోది, ఆనాటి మానవుడు లిపి కనిపెట్టాడు, ఆ లిపి మనకు తెలుసు కాబట్టి ఆయన ఏం నోట్ చేశాడో మనం చెప్పగలుగుతున్నాం. దీన్నే చారిత్రక యుగం అని అంటాం. సో ఈ విధంగా లిపి ఆధారంగా చరిత్ర ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే 3 రకాలుగా. ఒకటి చారిత్రక పూర్వయుగం, దీనినే ప్రీ హిస్టారికల్ ఏజ్ అని అంటారు. రెండోది పురా చారిత్రక యుగం, దీనినే ప్రోటో హిస్టారికల్ ఏజ్ అంటారు. 3 చారిత్రక యుగం, దీనినే హిస్టారికల్ ఏజ్ అంటారు. ఈ విధంగా లిపి ఆధారంగా చరిత్రను మనం ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 3 రకాలుగా వర్గీకరించవచ్చు. చారిత్రక పూర్వయుగము, పురా చారిత్రక యుగము, చారిత్రక యుగం. ప్రీ హిస్టారికల్ ఏజ్, ప్రోటో హిస్టారికల్ ఏజ్ అండ్ హిస్టారికల్ ఏజ్. ఈ విధంగా లిపి ఆధారంగా వర్గీకరణ పూర్తయిన తర్వాత ఇక రెండో రకం వర్గీకరణ ఏంటి అంటే, మీరు గమనించండి, మానవుడు తన అవసరాలు తీర్చుకోవడం కోసం కొన్ని వస్తువులు తయారు చేస్తాడు. వస్తువులు, మన చేతుల్లో వస్తువులు లేకపోతే మన అవసరాలు తీరవు. ఫర్ ఎగ్జాంపుల్ రాయాలి అంటే పెన్ కావాలి. ఇలాగ ప్రతి అవసరతని తీర్చుకోవడం కోసం మానవుడు కొన్ని రకాల వస్తువులు తయారు చేస్తాడు. ఇదే నాగరికత. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, మానవుడు ఈ వస్తువులను దేనితో తయారు చేశాడు అన్నదాని ఆధారంగా చరిత్రను వర్గీకరిస్తారు. అంటే వస్తువు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వేటాడాలి అంటే వాడి దగ్గర ఒక కత్తి కావాలి, వస్తువు కత్తి. అయితే ఈ కత్తిని వాడు దేంతో తయారు చేశాడు? సుశీల్ గారు వాయిస్ వినబట్లేదు, ఒకసారి చెక్ చేయండి. సుశీల్ గారు వాయిస్ వినబడటం లేదు.
వాయిస్ సరిగ్గా వినబట్లేదండి సుశీల్ గారు. సుశీల్ గారు వాయిస్ వినబట్లేదు. సుశీల్ గారు నా వాయిస్ వినబడుతుందండి? సుశీల్ గారు వాయిస్ వినబట్లేదు సరిగ్గా. అమ్మా మిగతా వాళ్ళకి వినబడుతుందా? సుశీల్ గారు అమ్మ మిగతా వాళ్ళకి వినబడుతుందా? నాకు సరిగ్గా ఆంధ్రుల ప్రస్తావన. ఇప్పుడు బాగుంది. ఓకే, హలో, వినబడుతుందండి. ఇందాక వినబడలేదు. ఒక 2 నిమిషాలు, 2 minutes. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు వినబడుతుందా సార్? వినబడుతుందండి. ఓకే అండి. సో ఆంధ్రుల ప్రస్తావన అనేది రెండో టాపిక్. అంటే మనల్ని ఎలా ప్రస్తావించారు ఇప్పుడే చెప్పాను. జాతి పరంగా ప్రస్తావించారు, ఆంధ్ర జాతి, తెలుగు జాతి. భాషాపరంగా ప్రస్తావించారు, ఆంధ్ర భాష, తెలుగు భాష. ప్రాంతపరంగా ప్రస్తావించారు, మనది ఆంధ్ర ప్రాంతం, మనది తెలుగు ప్రాంతము. ఈ విధంగా జాతి పరంగా, ప్రాంత పరంగా, భాష పరంగా ఆంధ్ర అనే పదం కానీ, తెలుగు అనే పదం కానీ, తెనుగు, TELUGU, తెలుగు TENUGU, తెలుగు అనే 2 పదాలు కూడా ఉన్నాయి. సో భాషా పరంగా, ప్రాంత పరంగా, జాతి పరంగా ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పదాలను ఎక్కడ ప్రస్తావించారు, ఎలా ప్రస్తావించారు అన్నది సెకండ్ టాపిక్. ఇదే ఆంధ్రుల ప్రస్తావన. సో మొదటి టాపిక్ చారిత్రక విభజన అయితే, రెండో టాపిక్ ఆంధ్రుల ప్రస్తావన. ఈ 2 అయిన తర్వాత మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం శాతవాహన రాజవంశం. సో మూడో టాపిక్ ఏంటి అంటే శాతవాహనులు. వాస్తవం చెప్పాలంటే ఆంధ్రాయే కాదు, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రాజవంశం శాతవాహన రాజవంశం. అందుకే చరిత్రకారులు అంటారు, దక్షిణ భారత చరిత్ర శాతవాహనులతో ప్రారంభమవుతుంది అని. దక్షిణ భారత చరిత్ర శాతవాహనులతో ప్రారంభమవుతుంది. సో ఈ విధంగా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం శాతవాహన రాజవంశం అనేది మూడో టాపిక్. సో అసలు ఈ రాజవంశం ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళ కులం ఏంటి, వీళ్ళ మొత్తం ఏంటి, వీళ్ళ జన్మ సార్ మళ్ళీ వాయిస్ వినబట్లేదు. మిగతా వాళ్ళకి వినబడుతుందండి? మిగతా వాళ్ళ వాయిస్ వినబడుతుందండి? వినిపించట్లేదు సార్. ఒకసారి ఆయన ఫోన్ చేస్తానండి, ప్లీజ్ వెయిట్, లైన్లో ఉండండి. వాయిస్ సరిగ్గా వినబట్లేదు. మీది నెట్ తక్కువ ఉన్నట్టు ఉంది. రీఛార్జ్ అయినా ఏంటంటే మీ కంపెనీ వైఫై వాయిస్ ఇబ్బందిగా అర్థంగా ఉండలేదు. కట్ వస్తుంది.
ప్లీజ్ వెయిట్, వాయిస్ డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది. సార్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. సార్ ఇప్పుడు ఏమన్నా చాలా వినిపిస్తుందా? బాగా చాలా బాగా వినపడుతుందండి. నైస్, యూ కెన్ గో హెడ్. హలో ఇప్పుడు వినపడుతుందండి. హలో ఇప్పుడు వినపడుతుంది సార్. అమ్మా మీతో వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. వినపడుతుందా? సార్ వినబడుతుంది సార్. రైట్. సార్ వినిపిస్తుందా? వినపడుతుందండి. ఒక్కొక్కసారి బ్యాండ్ విడ్త్ తక్కువ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది సార్. ఇది వినిపిస్తుందా? మన వైఫై బ్యాండ్ విడ్త్ తక్కువ ఉంటే కూడా ఇట్లా ప్రాబ్లం వస్తుంది. ఎనీవే వినపడుతుంది. మీరు స్టార్ట్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు వినపడుతుంది, కంటిన్యూ చేయండి. సుశీల్ గారు ఇప్పుడు వినపడుతుంది, కంటిన్యూ చేయండి. చరిత్ర విభజన వర్గీకరణ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆంధ్రులు, తెలుగు అనే 3 అంశాలు ఎక్కడ ప్రస్తావించబడ్డాయి, ఎలా ప్రస్తావించబడ్డాయి అన్న అంశాలు చూసాం. థర్డ్ టాపిక్ వచ్చేసరికి శాతవాహనుల గురించి చూసాం. సో ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత పెద్ద టాపిక్, అత్యంత ప్రాధాన్యత కలిగిన టాపిక్ శాతవాహనులు. శాతవాహనుల అనంతరము 4వ టాపిక్ ఇక్ష్వాకులు. చూడండి, ప్రాచీన ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల్లో అందరూ బ్రాహ్మణులే. ప్రాచీన ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల్లో అందరూ బ్రాహ్మణులే, ఇక్ష్వాకులు తప్ప. సో వీళ్ళ క్షత్రియులు అయి ఉండి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. శాతవాహనులు కానీ ఇక్ష్వాకుల తర్వాత వచ్చిన రాజులు కానీ అందరూ బ్రాహ్మణులే. ఒకే ఒక క్షత్రియ వంశం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించింది. వాళ్ళ ఎవరు అంటే ఇక్ష్వాకులు. శాతవాహనుల తర్వాత మనం ఎవరి గురించి చూస్తాము అంటే ఇక్ష్వాకుల గురించి చూస్తాం. ఇక్ష్వాకుల తర్వాత యాజ్ పర్ సిలబస్ ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ జైన మతాలు, అంటే మన ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం కానీ జైన మతం కానీ ఎలా డెవలప్ అయ్యాయి, ఈ ప్రాంతంలో ఎలా అభివృద్ధి చెందాయి, ఈ ప్రాంతంపై తన ప్రభావాన్ని ఎలా చూపించాయి, అంతమైపోయింది అన్నది ఇక్కడ మనం చూస్తాం. ప్రాచీన ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం కానీ జైన మతం కానీ ఎలా అభివృద్ధి చెందాయి, వాటి ప్రభావం సమాజంపై ఎలా పడింది, చివరికి అవి ఎలా అంతమైపోయాయి ఈ ప్రాంతంలో నుంచి అన్న విషయాలు ఇక్కడ చూస్తాం. అట్ ద సేమ్ టైం వీటితో పాటు బౌద్ధ జైన మతాలలో వచ్చిన సాహిత్య అభివృద్ధి కూడా చూస్తాం. ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ జైన మతాల్లో వచ్చినటువంటి సాహిత్య అభివృద్ధి కూడా ఇక్కడ మనం చూస్తాం. సో రాజవంశాలు వచ్చేసరికి శాతవాహన రాజవంశము, అనంతరము ఇక్ష్వాక రాజవంశము, శాతవాహన ఇక్ష్వాకుల అనంతరము ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ జైన మతాలు, వాటి ప్రభావం గురించి చూస్తాం. తర్వాత సిలబస్లో సింపుల్గా ఏమిచ్చాడు అంటే ఇక్ష్వాక అనంతర యుగము అన్నాడు. ఇక్ష్వాక అనంతర యుగం, కానీ వాస్తవానికి బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, విష్ణుకుండినీలు అనే 4 వంశాల గురించి మనం ఇక్కడ చూడాలి. సో ఫస్ట్ బృహత్పలాయనులు, రెండోది శాలంకాయనులు, మూడోది ఆనంద గోత్రజులు, 4వది విష్ణుకుండినీలు అనే 4 రాజవంశాల గురించి మనం ఇక్కడ చూడాలి. సో ఈ విధంగా విష్ణుకుండినీలతోటి మనకి ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది కంప్లీట్ అవుతుంది. సో ఒకసారి ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఒకసారి చూస్తే ఫస్ట్ చారిత్రక యుగ విభజన చూడాలి. తర్వాత ఆంధ్ర అనే పదము, తెలుగు అనే పదము, తెనుగు అనే పదము జాతిపరంగా కానీ ప్రాంతపరంగా కానీ భాషాపరంగా కానీ ఎక్కడ ఎలా వాడబడింది ఇక్కడ మనం చూడాలి. ఇవి రెండు చూసిన తర్వాత మొట్టమొదటి రాజవంశం శాతవాహనుల గురించి, తర్వాత ఇక్ష్వాకుల గురించి చూసి బౌద్ధ జైన మతాల ప్రభావం కూడా తెలుసుకోవాలి. అనంతరము వరుసగా బృహత్పలాయనులు,
శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, విష్ణు కుండినీలు అనే 4 రాజవంశాల గురించి మనం ఇక్కడ చూడాలి. ఇది ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర. అయితే ఒక చిన్న కరెక్షన్, మనం బౌద్ధ జైన మతాలని మధ్యలో కాకుండా చివరిలో చూద్దాం. దానివల్ల లాభం ఏంటంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, విష్ణు కుండినీలు ఈ 6 రాజవంశాలు వెంటనే చూడడం వల్ల ఒక సీక్వెన్స్ మనకు అర్థమవుతుంది. ఏ రాజవంశం తర్వాత ఏ రాజవంశం ఎలా పరిపాలించింది, ఆ పరిపాలించే పరిస్థితులు ఎందుకు క్రియేట్ అయ్యాయి, ఈ విషయాలన్నీ తెలియాలి అంటే ఈ 6 రాజవంశాలను మనం వరుసగా చూద్దాం. శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, విష్ణు కుండినీలు ఇలాగా ఈ 6 రాజవంశాలు చూసిన తరువాత చివరిగా ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ జైన మతాల ప్రభావం చూద్దాం. అట్ ద సేమ్ టైం సాహిత్య అభివృద్ధి అనే అంశం కూడా ఉన్నదండి. అంటే ప్రతి రాజవంశంలోనూ జరిగినటువంటి సాహిత్య అభివృద్ధి కూడా మనం చూడాలి ఇక్కడ. అయితే అది విడిగా కాకుండా ఏ రాజవంశంలో ఏం అభివృద్ధి చెందింది అన్నది అక్కడే చూసుకుంటూ వెళ్ళిపోదు. దానివల్ల మనకి చదువుకోవడం ఈజీ అవుతుంది. సో ఈ విధంగా ఒక 9 టాపిక్స్ మనకి ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనిపిస్తాయి. 9 టాపిక్స్. ఇందులో నుంచి మహా వస్తే ఒక 20 మార్కులు వచ్చాయి అనుకుందాం. ఉన్న టాపిక్స్ 9. ఓకే, మనకి ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక 9 టాపిక్స్ చూసాం మనం సిలబస్ లో. ఈ 9 టాపిక్స్ మన సిలబస్ తీసుకుంటే మనకు వచ్చే మార్కులు ఎన్ని మార్కులు వస్తాయంటే 20 మార్కులు దాకా రావచ్చు. సో అంటే మనం అనుకోవచ్చు ప్రతి టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ చొప్పున ఇస్తాడేమో అనుకోవచ్చు. అలా ఇవ్వడండి, స్కేలింగ్ అలాగ ఉండదు. ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్క శాతవాహనులు అనే టాపిక్ నుంచి ±8 మార్కుల దాకా వచ్చే అవకాశం ఉందండి. ఒక టాపిక్ శాతవాహనులు అనే టాపిక్ నుంచి 8 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జామినర్ దేని మీద ఫోకస్ చేస్తాడు అంటే శాతవాహనులు అనే టాపిక్ మీద. దెన్ తరువాత ప్రాచీన ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ జైన మతాల మీద, ఇక్ష్వాకుల మీద సమానంగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే చెరుకు 3 కానీ మ్యాక్సిమం చెరుకు 4 కానీ వస్తాయి. ఆ మిగిలిపోయిన 2 లేదా 3 ప్రశ్నలు మిగతా టాపిక్స్ నుంచి వస్తాయి. అంటే నా ఉద్దేశం కొన్ని చదవండి కొన్ని వదిలేయండి అని కాదు. 9 టాపిక్స్ మనం చదవాలి, 9 చదవాల్సిందే. అయితే అందులో ఫస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే శాతవాహనులకు ఇవ్వాలి. ఒకవేళ మనం శాతవాహనుల మీద పూర్తి స్థాయి కమాండ్ తెచ్చుకుంటే ఇంచుమించుగా 50% మార్క్స్ మనం స్కోర్ చేసేయచ్చు ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. సో కాబట్టి మనం సిలబస్ తెలుసుకున్నాం, మండగా చదివిస్తాం అన్నది ముఖ్యం కాదండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం. మన టార్గెట్ ఏంటి అంటే జాబ్ సంపాదించడం అనేది మన యొక్క లక్ష్యం. మన యొక్క లక్ష్యం ఉద్యోగాన్ని సంపాదించడం. సో ఉద్యోగాన్ని సంపాదించే క్రమంలో మనం ఎంత వాస్తవానికి మనం గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాము అంటే ఒక సీనియర్ మా గురుగారు ఎప్పుడు ఒక మాట అనేవారండి. ఏమనేవారంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సంపాదించాలి అంటే కనీసం 3 పీజీలు 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఒకేసారి డిస్టెన్స్తో పాస్ అయ్యేంత కష్టము అని. ఎస్, కష్టమే కానీ అసాధ్యం కాదు. కష్టమే కానీ అసాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. రెండోది, మనం బ్లండ్గా చదువుకు వెళ్ళిపోకూడదు, గుడ్గా టాపిక్ వైజ్ చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. ఏ టాపిక్ మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి పిహెచ్డీలు అక్కర్లేదు. వీఆర్ నాట్ హియర్ టు గెట్ పిహెచ్డి. మనం ఇక్కడ కూర్చున్నది ఒక పిహెచ్డి సంపాదించడానికి కాదు, మనం మార్క్స్ సంపాదించడానికి. ఎందుకంటే సింపుల్ స్ట్రాటజీ, మనం కొన్ని గంటలు పెట్టుబడిగా పెడుతున్నాం. మన లాభం ఏంటి అంటే మార్క్స్. మనం ఎంత సమయాన్ని పెట్టుబడిగా పెట్టాము, ఎన్ని మార్కులు సంపాదించాము అన్నదే ఇక్కడ స్ట్రాటజీ. ప్యూర్ బిజినెస్. మనం ప్రైవేట్ జాబ్ చేస్తున్నాము, లేదా చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాము, వ్యాపారాలు చేసుకుంటున్నాము,
అవన్నీ పక్కన పెట్టి మన సమయాన్ని ఇక్కడ పెట్టుబడిగా పెడుతున్నప్పుడు మనం ఏం సాధించాలి, ఏం సంపాదించాలి, లాభంగా ఏం తీయాలి అంటే మార్కులు తీయాలి. సో కాబట్టి స్మార్ట్ వే టు స్టడీ, స్మార్ట్ వే ఇన్ స్టడీస్ ఏంటి అంటే, మన చదువుల్లో ఈ స్మార్ట్ వే ఏంటి అంటే, మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎన్ని మార్కులు మనం లాభంగా తీసుకుంటున్నాం అన్నది ఇక్కడ ఆలోచించండి. సో ఈ 9 టాపిక్స్లో మన హైయెస్ట్ ప్రయారిటీ శాతవాహనాస్కి ఇచ్చి, నువ్వు ఇందు మీద పెడుతున్న పెట్టుబడిలో ఎక్కువ గంటలు శాతవాహనస్ మీద పెడితే మనకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. రిమైనింగ్ టాపిక్స్ మీద చాలా టైం పెట్టి చదివేస్తే ఒక క్వశ్చన్ రావచ్చు, లేదా అది రాకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ బృహత్పలాయనలు, శాలంకాయనలు, ఆనంద గోత్రజులు, విష్ణుకుండినీలు, ఇన్ని టాపిక్స్ చదివితే 2 క్వశ్చన్స్ వస్తే ఎక్కువ. కానీ మొత్తం శాతవాహన చదివితే 8 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ 4 లేదా 5 అంశాలు చదువుతావా, శాతవాహనస్ అనే ఒక్క టాపిక్ చదువుతావా మనమే అంటే ఫస్ట్ శాతవాహనస్ చదవాలి. మిగతా మానేమన్న ఉద్దేశం కాదండి, మిగతా చదవద్దని కాదు, అది చదవాలి. కానీ హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే శాతవాహనకి ఇవ్వాలి. ఈ విధంగా ప్రతి అంశం మీద కూడా మనం ఫోకస్ చేయాలి. యాక్చువల్గా కోచింగ్ వచ్చే వాళ్ళకి అంటే, లేదా ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళకి, కోచింగ్ లేకుండా చదువుకుంటున్న వాళ్ళకి మధ్య వ్యత్యాసం ఇది ఒక్కటే. కోచింగ్ లేకపోయినంత మాత్రం జాబ్ రాదని కాదు, కోచింగ్ ఉన్నంత మాత్రం జాబ్ వస్తుందని కాదు. జాబ్ అనేది మన కష్టంపై ఆధారపడి ఉంటుంది. మనం ఎంత కష్టపడితే మనం ఫలితాన్ని సాధించగలుగుతాం అంతే. కానీ కోచింగ్కి రావడం వల్ల, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, కోచింగ్కి రావడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఎలా చదవాలో మేము చెప్తాం. సో మీరు ఎంత సులువుగా చదవగలుగుతారో మేము చెప్పగలుగుతాం. దట్ ఈస్ ద మెయిన్ ఫెచింగ్ ఇన్ కోచింగ్. ఓకే, సో ఇది దేని గురించి అంటే, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు వచ్చే అంశాలు 9 అంశాలు వస్తున్నాయి. చారిత్రక విభజన, ఆంధ్రమధ్య తెలుగులో ప్రస్తావన, శాతవాహనులు, ఇక్ష్వాకులు, ప్రాచీన ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ జైన మతాలు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, విష్ణుకుండినీళ్ళు, మొత్తం 9 టాపిక్స్. ఈ 9 టాపిక్స్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో హైయెస్ట్ ప్రయారిటీ శాతవాహనస్ నుంచి వస్తుంది. కాబట్టి మనం శాతవాహనం మీద బాగా దృష్టి పెట్టగలిగితే ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. దట్స్ ఆల్. ఇక ఇప్పుడు మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి చూద్దాం. ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ చరిత్ర అనేది, ప్రాచీన రాజకీయ చరిత్ర అనేది శాతవాహనులతో ప్రారంభమైంది అని ఇందాక చెప్పుకున్నాం. అదేవిధంగా మధ్యయుగ రాజకీయ చరిత్ర అనేది వేంగి చాళుక్యులు అనే రాజవంశంతో ప్రారంభమైంది. విష్ణుకుండినీల వరకు మనం ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రగా చెప్పుకోవచ్చు. విష్ణుకుండినీల వరకు ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర. క్రీస్తు శకం 624 సంవత్సరంలో మన కొల్లేరు సరస్సు ఉంది కదా, పశ్చిమ గోదావరి జిల్లా. కొల్లేరు సరస్సు దగ్గర ఆ రోజుల్లో కునాల సరస్సు అనేవారు. కునాల సరస్సు దగ్గర జరిగిన యుద్ధంలో విష్ణుకుండినీలను అంతం చేసి 2వ పులకేశి అనే రాజు ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఈయన 2వ పులకేశి అన్న ఆయన కర్ణాటక ప్రాంతానికి చెందిన రాజు. వాళ్ళ రాజధాని బాదామి. వీళ్ళని చాళుక్యులు అంటారు. కర్ణాటక అనేది భారతదేశానికి పశ్చిమ దిక్కునుంది కాబట్టి వీళ్ళని పశ్చిమ చాళుక్యులు అంటారు. వాళ్ళ రాజధాని బాదామి కాబట్టి వీళ్ళని బాదామి చాళుక్యులు అంటారు. అలా పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్య వంశంలోనే గొప్ప రాజు. నిజం చెప్పాలంటే భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప రాజుల్లో ఒక రాజు 2వ పులకేశి. ఆయన 624 సంవత్సరంలో ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఆయన ఆక్రమించుకుని ఈ ప్రాంతంపై తన ప్రతినిధిగా తన తమ్ముడిని అపాయింట్ చేశాడు యాజ్ అ గవర్నర్. తన తమ్ముడు, ఆయన పేరు విష్ణువర్ధనుడు, కుబ్జ విష్ణువర్ధనుడు. తర్వాత 2వ పులకేశి యుద్ధ రంగంలో చనిపోతాడు వేరే యుద్ధంలో. తర్వాత ఇక్కడ మనకు అనవసరం. 2వ పులకేశి చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. అప్పుడు దాకా ఆయన రాజప్రతినిధి, ఇస్ గవర్నర్ అంతే. కానీ అప్పటి నుంచి ఆయన స్వతంత్ర పాలకుడు అయ్యాడు. ఆంధ్ర అనేది భారతదేశానికి తూర్పు దిక్కున ఉంది కాబట్టి తూర్పు చాళుక్యులు అయ్యారు. వీళ్ళకి అనేక రాజధానులు, పిఠాపురం వీళ్ళ రాజధాని, వేంగి వీళ్ళ రాజధాని, రాజమండ్రి వీళ్ళ రాజధాని.
3 రాజధానులు ఉన్న అత్యధిక కాలం రాజధానిగా వేంగి ఉంది కాబట్టి వీళ్ళని వేంగి చాళుక్యులు అంటారు. వీళ్ళతో ఆంధ్ర ప్రాంతంలో మధ్యయుగ చరిత్ర ప్రారంభమయ్యింది. సో విష్ణుకుండినుల వరకు ప్రాచీన యుగ చరిత్రగా తీసుకుంటే వేంగి చాళుక్యుల దగ్గర నుంచి మధ్యయుగ భారతదేశ చరిత్రగా తీసుకోవచ్చు. వేంగి చాళుక్యులు పరిపాలించారు. వేంగి చాళుక్యుల తర్వాత కాకతీయులు పరిపాలించారు. 1323 సంవత్సరంలో కాకతీయులు సుల్తానుల చేతిలో జునాఖాన్ చేతిలో ఓడిపోయారు. చిట్ట చివరి రాజు రెండో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. వారసులు లేకపోవడంతో కాకతీయ రాజ్యం అంతమైపోయింది. కాకతీయ రాజ్యం అంతమైపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో చిన్న చిన్న రాజవంశాలు పుట్టుకొచ్చాయి. సో వీళ్ళని మనం రెడ్డి రాజుల యుగము అంటాం. సో వెలమలని, నాయక రాజులు అని, వెలమలు అని, రెడ్లు అని 3 కులాలకు చెందినటువంటి చిన్న చిన్న రాజ్యాలు పుట్టుకొచ్చాయి. దీనినే మనం రెడ్డి రాజయుగము అంటాం. ఇది 3వ టాపిక్. సో వేంగి చాళుక్యులు అనేది మధ్యయుగ భారతదేశంలో మొదటి టాపిక్ అయితే, కాకతీయులు అనేది 2వ టాపిక్ అయితే, రెడ్డి రాజులు అనేది 3వ టాపిక్. ఆంధ్ర ప్రాంతంలో రెడ్డి రాజులు పరిపాలించారు. రెడ్డి రాజుల తర్వాత ఆంధ్ర ప్రాంతాన్ని విజయనగర రాజులు పరిపాలించారు. అంటే ఆంధ్ర పూర్తిగా కాదు, రాయలసీమ ప్రాంతాన్ని, మన కోస్తాలో కొంత భాగాన్ని, మన కోస్తా ఆంధ్రాలో కొంత భాగాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని విజయనగర రాజులు పరిపాలించారు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజు, గ్రేట్ కింగ్, ఆయన పరిపాలించిందే విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని తెలుగు భాషకు స్వర్ణయుగము అంటారు. ఎస్పెషల్లీ విజయనగర రాజుల్లో గొప్ప రాజు అయిన శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని తెలుగు భాషకు స్వర్ణయుగము అంటారు. సో ఈ విధంగా ఇది 4వ టాపిక్, విజయనగర రాజులు. సో మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుంటే ఫస్ట్గా వేంగి చాళుక్యుల గురించి చదువుతాం. వేంగి చాళుక్యుల తర్వాత కాకతీయుల గురించి చెప్తాం. కాకతీయులు ద గ్రేట్ కింగ్స్ అండి. ఎందుకంటే తెలంగాణ పరిపాలించారు, కోస్తా పరిపాలించారు, రాయలసీమ పరిపాలించారు. అంటే ఇంచుమించుగా తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఏకం చేసి పరిపాలించిన రాజులు కాకతీయ రాజులు. కాకతీయుల కాలంలోనే మనకి రాజకీయ ఐక్యత అనేది వచ్చింది. కాకతీయుల కాలాన్ని రాజకీయ ఐక్యత వచ్చింది మనకి. అందుకనే కాకతీయుల కాలాన్ని కాకతీయ రాజులను ఆంధ్ర రాజులు అని, కాకతీయుల రాజధాని ఓరుగల్లుని ఆంధ్ర నగరి అని అంటారు. సో ఇలాగా తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని, కోస్తా ప్రాంతాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించిన రాజులు ఎవరు అంటే కాకతీయ రాజులు. కానీ కాకతీయ రాజులు సుల్తాన్ చేతిలో చనిపోయిన తర్వాత, కాకతీయ వంశం అంతమైపోయిన తర్వాత వాళ్ళు సాధించిన రాజకీయ ఐక్యత పోయింది. చిన్న చిన్నగా విభజించబడిపోయింది. కొంత ప్రాంతాన్ని రెడ్లు పరిపాలించారు, మరికొంత ప్రాంతాన్ని వెలమలు పరిపాలించారు, మరికొంత ప్రాంతాన్ని నాయక రాజులు పరిపాలించారు. ఈ విధంగా కులం పేరు మీదుగా ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ ఐక్యత విచ్ఛిన్నమైపోయి 3 చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడ్డాయి. దీనినే మనం రెడ్డి రాజుల యుగము అంటాం. వేంగి చాళుక్యులు, కాకతీయులు, అనంతరం రెడ్డి రాజులు. రెడ్డి రాజుల తర్వాత ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు అంటే విజయనగర రాజులు. కానీ పూర్తిగా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించలేదు. ఏదో రాయలసీమని, కోస్తాలో కాస్త భాగాన్ని పరిపాలించారు విజయనగర రాజు. ఇదే సమయంలో ఇంచుమించుగా విజయనగర రాజుల కాలంలోనే మన గోల్కొండ ఉంది కదా, హైదరాబాద్ గోల్కొండ రాజధానిగా కుతుబ్ షాహీలు పరిపాలించారు. వీళ్ళు తెలంగాణని, కోస్తా ఆంధ్రాలో కాస్త భాగాన్ని పరిపాలించారు. రాయలసీమని, కోస్తా ఆంధ్రాలో కాస్త భాగాన్ని విజయనగర రాజులు పరిపాలించారు. ఇవి మధ్యయుగ చరిత్ర. అంటే వేంగి చాళుక్యుల గురించి చూడాలి, కాకతీయుల గురించి చూడాలి, రెడ్డి రాజుల యుగం గురించి చూడాలి, విజయనగర రాజుల గురించి చూడాలి, కుతుబ్ షాహీల గురించి చూడాలి. కుతుబ్ షాహీలు పరిపాలిస్తున్న రోజుల్లోనే ఆంధ్ర ప్రాంతానికి వ్యాపారం చేయడం కోసం డచ్ వారు వచ్చారు. డచ్ ఆంధ్ర ప్రాంతానికి వ్యాపారం
సో ఈ విధంగా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాలు ఏంటి అంటే మధ్యయుగంలో వేంగి చాళుక్యులు, వేంగి చాళుక్యుల తర్వాత కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహీలు. కుతుబ్ షా ఈ విధంగా 5 టాపిక్స్ చూస్తే మనకి మధ్యయుగ చరిత్ర కంప్లీట్ అవుతుంది. అయితే ఇప్పుడు మన స్ట్రాటజీ చూద్దాం. ఒక 20 నుంచి 25 మార్కులు వచ్చాయి అనుకుందాం. మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర నుంచి 20 నుంచి 25 మార్కులు వచ్చాయి అనుకుందాం. 20 నుంచి 25 మార్కుల్లో 5 టాపిక్స్ లో హైయెస్ట్ మార్క్స్ ఎక్కడి నుంచి కవర్ అవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, వేంగి చాళుక్యుల నుంచి, కాకతీయుల నుంచి కవర్ అవుతుంది. సో వేంగి చాళుక్యులు, కాకతీయులు చదివితే 25 మార్కుల్లో ఒక 12 మార్కుల దాకా మనం 12 నుంచి 15 మార్కుల దాకా స్కోర్ చేయగలుగుతాం. అంటే మిగతా చదవద్దని కాదు, దీనికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ఈ విధంగా మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్ చేసుకుంటాం. ఇందులో అన్ని పెద్ద టాపిక్స్, కానీ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇంచుమించుగా ఒకేలాగా ఉంటుంది. ఒకే యుగం కదా, మధ్యయుగం కదా. మధ్యయుగంలో వీటి పరిపాలనా వ్యవస్థలు ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. వీటి ఆర్థిక వ్యవస్థలు ఒకేలాగా ఉంటాయి. మతపరమైన అంశాలు కానీ, సామాజిక పరమైన అంశాల్లో కానీ పెద్దగా వ్యత్యాసం ఉండదు. కాబట్టి ఒక రాజవంశం గురించి క్లియర్గా తెలుసుకుంటే ఆటోమేటిక్గా మిగతా రాజవంశాలు మనకి ఈజీగా అర్థమవుతాయి. సో కానీ గుర్తుపెట్టుకోండి, వేంగి చాళుక్యుల నుంచి, కాకతీయుల నుంచి అత్యధికంగా మార్కులు వచ్చే అవకాశం ఉన్న ఏరియా ఏది అంటే మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర. సో ఇందులో మొత్తం మనం ఎన్ని టాపిక్స్ చదువుతున్నామంటే 5 టాపిక్స్ చదువుతున్నాం. వేంగి చాళుక్యులు చదువుతున్నాం, కాకతీయులు చదువుతున్నాం, రెడ్డి రాజులు చదువుతున్నాం, విజయనగర రాజులు చదువుతున్నాం, కుతుబ్ షాహీలు చదువుతున్నాం. కొద్ది గొప్ప తక్కువ మార్కులు వస్తే కుతుబ్ షాహీల నుంచి రావచ్చు, 2 మార్కుల దాకా రావచ్చు. కానీ మిగతా టాపిక్స్ లో మాత్రం ఇంచుమించుగా సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రాముఖ్యంగా వేంగి చాళుక్యులు, కాకతీయులు చదవాల్సి ఉంటుంది. ఇది దేని గురించి అంటే మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఇక నెక్స్ట్ మిగిలిపోయింది లాస్ట్ది ఏంటి అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మోడర్న్ ఏపీ హిస్టరీ. ఇది ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ అంటే కుతుబ్ షాహీల ఎండింగ్ వచ్చేసరికి, కుతుబ్ షాహీల చివరి కాలంలో ఆంధ్ర ప్రాంతంలో వ్యాపారం చేయడం కోసం డచ్ వాళ్ళు వచ్చారు. డచ్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఫ్రెంచ్ వారి తర్వాత పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. ఈ విధంగా ఒక 4 దేశాలు ఆంధ్ర ప్రాంతంతో వ్యాపారం చేయడం కోసం యూరప్కు చెందిన దేశాలు వచ్చాయి. ఇవి రావడంతో ఆధునిక యుగ ప్రారంభం జరిగింది. వేంగి చాళుక్యుల నుంచి కుతుబ్ షాహీల వరకు మధ్యయుగం అనుకుంటే, ఆంధ్ర ప్రాంతంతో వ్యాపారం చేయడం కోసం యూరోపియన్స్ రావడంతో ఆధునిక యుగం ప్రారంభమైంది. వాస్తవానికి భారతదేశంతో వ్యాపారం చేయడానికి 5 యూరప్ దేశాలు వచ్చాయండి. 5 యూరప్ దేశాలు భారతదేశంతో వ్యాపారం చేయడానికి. అందులో వచ్చిన మొట్టమొదటిది ఏంటి అంటే మన పోర్చుగీస్, భారతదేశంతో వ్యాపారం చేయడానికి. కానీ ఆంధ్ర ప్రాంతంలో వ్యాపారం చేయడానికి వచ్చిన దేశాలు 4. ఫస్ట్ వచ్చింది డచ్, సెకండ్ వచ్చింది బ్రిటిష్, థర్డ్ వచ్చింది ఫ్రెంచ్, లాస్ట్లో వచ్చింది పోర్చుగీస్. భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం వచ్చిన ఫస్ట్ దేశం పోర్చుగీస్ అయితే, ఆంధ్ర ప్రాంతంతో వ్యాపారం చేయడం కోసం వచ్చిన చిట్ట చివరి దేశం పోర్చుగీస్. ఈ యూరప్ దేశాల రాకతో మనకి ఏం మొదలైంది అంటే ఆధునిక యుగం ప్రారంభమైంది ఆంధ్ర ప్రాంతంలో. సో ఆంధ్ర ప్రాంతంలో ఆధునిక యుగం ఎలా ప్రారంభమైంది అంటే యూరప్ దేశాల వ్యాపారంతో ప్రారంభమైంది, గుర్తుపెట్టుకో. ఇది ఫస్ట్ టాపిక్. అంటే ఆధునిక యుగంలో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఆంధ్ర ప్రాంతంతో ఏ ఏ దేశాలు వ్యాపారం చేసాయి, అవి ఎలా వచ్చాయి, వాటి స్థావరాలు ఏంటి అన్నది ఇక్కడ చూస్తాం. ఇప్పుడు రెండో టాపిక్, ఒక 4 దేశాలు ఆంధ్ర ప్రాంతంలో వ్యాపారం చేయడానికి వస్తే అందులో బలంగా నిలబడ్డ దేశాలు ఏంటి అంటే ఫ్రెంచ్, బ్రిటిష్. ఈ రెండే. అయితే ఈ రెండు వ్యాపారం చేయడానికి వచ్చి వ్యాపారం మాత్రమే చేయకుండా ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం ట్రై చేశారు. అంటే వాటి రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం ట్రై చేశారు ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్. ఈ 2 దేశాల మధ్య జరిగిన పోటీలో బ్రిటిష్ వాళ్ళు విజయం సాధించారు. విజయం సాధించి ఆంధ్ర ప్రాంతంలో రాజ్యాలన్నీ కూడా ఆక్రమించుకుంటూ పోయారు. ఇప్పుడు రెండో టాపిక్ ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా ఆక్రమించారో సెకండ్ టాపిక్.
ఫస్ట్ టాపిక్ ఆంధ్ర ప్రాంతానికి వచ్చినటువంటి యూరప్ దేశాలు ఏంటి అన్నది చూస్తాం. ఆంధ్ర ప్రాంతంలో వ్యాపారం చేయడానికి వచ్చిన యూరప్ దేశాలు ఏంటి అన్నది చూస్తాం. సెకండ్ టాపిక్ ఈ 4 దేశాలు వస్తే అందులో బ్రిటిష్ వాళ్ళే ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా ఆక్రమించుకున్నారు, ఏ ప్రాంతాలు ఆక్రమించుకున్నారో చూస్తాం. అంటే ఆంధ్ర ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం అన్నది సెకండ్ టాపిక్. ఇప్పుడు థర్డ్ టాపిక్, మూడో టాపిక్ లో 2 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాక వాళ్ళు పరిపాలించడం ప్రారంభించారు మన ప్రాంతాన్ని. అంటే మన ప్రాంతంపై వాళ్ళ ప్రభావం కనిపిస్తుంది. ఈ మూడో టాపిక్ ఏంటి అంటే మూడో టాపిక్ లో ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఆంధ్రపై తన యొక్క ప్రభావం. ద ఇంపాక్ట్ ఆఫ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ రూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర ప్రాంతంపై ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన ప్రభావం ఏంటి అన్నది ఒక టాపిక్. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని మొత్తం భారతదేశం పరిపాలిస్తున్నప్పుడే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేసి దాని ప్లేస్లో డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంటే పరిపాలించడం ప్రారంభించింది. బ్రిటిష్ పార్లమెంట్ పరిపాలించింది మన భారతదేశాన్ని. ఆటోమేటిక్గా భారతదేశంతో పాటు ఆంధ్ర ప్రాంతాన్ని కూడా బ్రిటిష్ పార్లమెంటే పరిపాలించింది. ఇప్పుడు మన సెకండ్ సబ్ టాపిక్ ఏంటి అంటే బ్రిటిష్ పరిపాలన ఆంధ్రపై దాని ప్రభావం. ఇది సెకండ్ టాపిక్. సో థర్డ్ టాపిక్ లో 2 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఆంధ్రపై ప్రభావం, రెండోది బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన ఆంధ్రపై ప్రభావం. ఈ విధంగా మనకి రెండు సబ్ టాపిక్స్ అనేవి చూస్తాం. ఎక్కడ అంటే థర్డ్ టాపిక్ లో. ఫస్ట్ టాపిక్ లో బ్రిటిష్ వాళ్ళు లేదా యూరప్ దేశాలు ఆంధ్రాకి ఎలా వచ్చారు, వ్యాపార నిమిత్తం ఎవరెవరు వచ్చారు, ఎక్కడెక్కడ వీళ్ళు వ్యాపారం చేశారు అన్నది. సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఒక 4 దేశాలు వస్తే బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా ఆక్రమించుకున్నారు, ఏ ప్రాంతాలు ఆక్రమించుకున్నారు అన్నది. మూడో టాపిక్ వచ్చేసరికి అందులో మళ్ళీ సబ్ టాపిక్ ఏ ఆంధ్ర ప్రాంతంపై ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ప్రభావం, సబ్ టాపిక్ బి ఆంధ్ర ప్రాంతంపై బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన ప్రభావం. ఇలా చూస్తాం. ఈ సబ్ టాపిక్ బిలోనే మరొక అంశం ఉంది. ఏంటి అంటే కొంతమంది బ్రిటిష్ అధికారులు ఆంధ్ర ప్రాంతంపై మంచి ప్రభావాన్ని చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ థామస్ మన్రో, సర్ ఆర్థర్ కాటన్, ఇలా కొంతమంది బ్రిటిష్ అధికారులు ఆంధ్ర ప్రాంతంపై తమ ఎక్కువ ప్రభావం చూపించారు. ఇలా ఆంధ్ర ప్రాంతంపై ప్రాధాన్యమైన ప్రభావం చూపించినటువంటి కొంతమంది బ్రిటిష్ అధికారుల గురించి మనం ఇప్పుడు చూస్తాం. దాంతో మూడో టాపిక్ అయిపోయింది. నాలుగో టాపిక్, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించడం వల్ల అంటే చాలా నష్టం జరిగింది. దేశాన్ని బాగా దోచుకున్నారు, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ సామాజిక సంస్కరణలు జరిగాయి, అది ఒక ప్లస్ పాయింట్. అంటే ఒక ఆధునిక భావం అనేది భారతీయుల్లో వచ్చింది. రాజా రామ్మోహన్ రాయ్ గారు భారతదేశంలో సంస్కరణలకు పితామహుడు. సో బ్రిటిష్ విద్యా విధానం వల్ల కానీ, బ్రిటిష్ పరిపాలనా విధానం వల్ల కానీ, బ్రిటిష్ ఆలోచన విధానం వల్ల కానీ కొంతమంది భారతీయుల్లో సామాజిక సంస్కరణ స్పృహ ఏర్పడింది. సోషల్ రిఫార్మ్స్. ఈ సోషల్ రిఫార్మింగ్ జరగడానికి కారణం ఒక విధంగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సామాజిక సంస్కరణలు. ఒక చిన్న మాట ఏంటంటే రాజమండ్రికి చెందిన కందుకూరి వీరేశలింగం పంతులు గారిని ఆంధ్ర ప్రాంతంలో సామాజిక సంస్కరణలకు పితామహుడు అంటారు. కానీ ఆయనకు పూర్వం కూడా సామాజిక సంస్కరణలు ఉన్నారు. ఏనుగుల వీరాస్వామి చౌదరి లాంటి వాళ్ళు, గాజుల నరసశెట్టి లాంటి వాళ్ళు కందుకూరి వీరేశలింగం పంతులు గారి కన్నా ముందే ఆంధ్ర ప్రాంతంలో సామాజిక సంస్కరణలు చేయడానికి ట్రై చేశారు. కాబట్టి నాలుగో టాపిక్ ఏంటి అంటే ఆంధ్ర ప్రాంతంలో సామాజిక సంస్కరణలు. ఇది మళ్ళీ 3 రకాలుగా వర్గీకరిస్తాం మనం. కందుకూరి వీరేశలింగం పంతులు గారికి ముందు కాలము, కందుకూరి వీరేశలింగం పంతులు గారి కాలము, కందుకూరి వీరేశలింగం పంతులు గారి అనంతర కాలము. ఈ విధంగా ఈ 3 కాలాలలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సామాజిక సంస్కరణల గురించి మనం ఇక్కడ చూస్తాం. సో ఇది ఫోర్త్ టాపిక్. అంటే ఫోర్త్ టాపిక్ ఏంటి అంటే స్థూలంగా సామాజిక సంస్కరణలు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి పూర్వయుగము, కందుకూరి వీరేశలింగం పంతులు గారి యుగము,
కందుకూరి వీరేశలింగం పంతులు గారి అనంతర యుగము అని 3 రకాలుగా వర్గీకరించుకుని చూస్తాం. ఇక్కడ మరొక చిన్న అంశం ఏంటి అంటే ఆంధ్ర ప్రాంతంలో పత్రికలు వాటి ప్రభావం అంటే పేపర్స్ పత్రికలు ఏ వ్యక్తి ఏ పత్రిక ప్రారంభించాడు దాని యొక్క ప్రభావం ఏంటి సమాజం మీద అన్నది కూడా ఇక్కడే మనం చూస్తాం. ఇది 4th టాపిక్. ఇక 5th టాపిక్ యాక్చువల్గా ఇది ఇంతకు ముందు కూడా చూడొచ్చు. సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు. ఈ తిరుగుబాటు ఆంధ్రపై చూపించిన ప్రభావం. అయితే ఇక్కడ మనం ఎలా చూస్తాము అంటే సిపాయిల తిరుగుబాటుకు పూర్వం ఏమైనా చిన్న చిన్న తిరుగుబాట్లు జరిగాయా ఆంధ్ర ప్రాంతంలో, అదేవిధంగా సిపాయిల తిరుగుబాటు ఎలా జరిగింది అన్నది ఇక్కడ మనం 5th టాపిక్ గా చూస్తాం. సిపాయిల తిరుగుబాటు ఆంధ్రపై ఆ తిరుగుబాటు యొక్క ప్రభావం అన్నది 5th టాపిక్ గా చూస్తాం. 6th టాపిక్ ఇక్కడ నుంచి మెయిన్ ఫేజ్ లోకి వచ్చాం. స్వతంత్రోద్యమం ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ ఏర్పాటు చేయబడింది. కాంగ్రెస్ ఏర్పాటు నుంచి స్వతంత్రం వచ్చేదాకా ఒక బ్లాక్ కింద మనం చదవాలి. కాంగ్రెస్ ఏర్పాటు, ఆ ఏర్పాటు సమయంలో ఒక 5గురు ఆంధ్రులు కాంగ్రెస్ ఏర్పాటు సభకు అటెండ్ అయ్యారు. అక్కడ మొదలుపెట్టి ఎవరో 5గురు అన్నది మనం ఇక్కడ చూస్తాం. కాంగ్రెస్ సమావేశాలు, ఆ సమావేశాల్లో ఆంధ్రుల యొక్క ప్రాతినిధ్యం ఏంటో చూస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ చేసిన ఉద్యమాలు, ఆ ఉద్యమాలు ఆంధ్రాలో ఎలా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ వందే మాతర ఉద్యమం చేసాం. దీనినే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమము అంటారు. అది ఆంధ్ర ఎక్కడో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అయినా దాని ప్రభావం ఆంధ్ర మీద ఉంది. సో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం, వందే మాతర ఉద్యమం, దాని ఇంపాక్ట్ ఆంధ్ర ప్రాంతంపై ఎలాగున్నది అన్నది చూడాలి. అదేవిధంగా మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమము, శాసనోల్లంఘన ఉద్యమము, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమము అనే ఉద్యమాలు చేశారు. మహాత్మా గాంధీ చేసిన ఉద్యమాలు, ఈ ఉద్యమాలు ఆంధ్ర ప్రాంతంలో ఎలా జరిగాయి అన్నది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మహాత్మా గాంధీ కన్నా ముందు దాదాబాయి నౌరోజీ తిలక్ అనిబిసెంట్లు కలిసి హోమ్ రూల్ ఉద్యమం చేశారు. తిలక్ అండ్ అనిబిసెంట్. ఈ ఉద్యమ ప్రభావం ఆంధ్ర ప్రాంతంపై ఎలా పడింది అనేది కూడా ఇక్కడ చూడాలి. అంటే ఫస్ట్ మనం వందే మాతర ఉద్యమం గురించి చూడాలి, హోమ్ రూల్ ఉద్యమం గురించి చూడాలి. మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత దానికి శాసనోల్లంఘన ఉద్యమం కానీ, సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, శాసనోల్లంఘన ఉద్యమం కానీ, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం కానీ, ప్రతి ఉద్యమాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. ఆ ఉద్యమం ఎలా జరిగింది, ఆంధ్ర ప్రాంతంలో దాని ప్రభావం ఏంటన్నది చూడాలి. ఈ ఉద్యమాల ఫలితంగా క్విట్ ఇండియా ఉద్యమం, చెట్ల చివరి ఉద్యమం, గాంధీ మహాత్ముడు చేసిన చివరి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం, ఆ ఉద్యమం ఆంధ్ర ప్రాంతంలో ఎలాంటి ప్రభావం చూపించిందో చూసిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంతో పాటు ఆంధ్ర ప్రాంతానికి కూడా స్వతంత్రం వచ్చింది. ఇక్కడ తోటి వాస్తవానికి మోడర్న్ ఇండియన్ హిస్టరీ అయిపోతుంది. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఇండియన్ హిస్టరీ. స్వతంత్రం రావడంతో మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర పూర్తవుతుంది. కానీ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర పూర్తవుతుంది, ఇంకా ఉంటుంది. కారణం ఏంటంటే స్వతంత్రానికి పూర్వం మనం మద్రాసు అంటే తమిళనాడు, తమిళం మాట్లాడుకునే ప్రజలతో కలిసి ఉండేవాళ్ళం. తెలుగు మాట్లాడుకునే మన రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు తమిళ మాట్లాడే ప్రాంతంతో కలిసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా పిలువబడేది. మేము ఇలాగ తమిళ మాట్లాడే వాళ్ళతో కలిసి ఉండలేము, కాబట్టి మా తెలుగు మాట్లాడుకునే వాళ్ళకి ప్రత్యేక ఒక రాష్ట్రాన్ని ఇవ్వండి అని చెప్పి బిఫోర్ ఇండిపెండెన్స్, స్వతంత్రం రావడానికి పూర్వమే సైమల్టేనియస్ ఒక ఉద్యమం చేస్తాం. దాన్ని మనం ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అంటాం. ఆంధ్రప్రదేశ్ కాదమ్మా, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అంటాం. ఈ ఉద్యమ ఫలితంగా 1853 అక్టోబర్ 1వ తారీఖున తమిళ మాట్లాడే ప్రజలకి తమిళనాడు అని, ఆంధ్ర మాట్లాడే ప్రజలకి ఆంధ్ర రాష్ట్రము అని 2 రాష్ట్రాలుగా విభజించబడింది. సో ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అంటే 1953 అక్టోబర్ 1. 1953 అక్టోబర్ 1, 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. సో అంటే స్వతంత్రం వచ్చినంత మాత్రాన ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర పూర్తవలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 1953 అక్టోబర్ 1వ తారీఖున
ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందో చూడాలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అయిపోలేదు. తర్వాత ఏం జరిగింది? తెలుగు మాట్లాడుకునే తెలంగాణ ప్రాంతము, తెలుగు మాట్లాడుకునే రాయలసీమ ఆంధ్ర ప్రాంతము, ఇవి కలిసి ఒక పెద్ద రాష్ట్రంగా ఏర్పడ్డాయి. అదే ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ అనే ఉద్యమం జరిగింది. తెలుగు మాట్లాడుకునే తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రజలను కలిపి ఒక ఉమ్మడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని కమ్యూనిస్టులు ఉద్యమం చేశారు. దీనినే విశాల ఆంధ్ర ఉద్యమం అంటారు. ఈ ఉద్యమం ఫలితంగా 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇందాక ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం. దాని గురించి మనం ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం గురించి చదువుతాం. ఇప్పుడు ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్. దీని గురించి ఆంధ్రప్రదేశ్ ఉద్యమం చదవాలి. ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడింది, దానికోసం జరిగిన ఉద్యమం ఏంటి అన్న చదవాలి. అంత మాత్రం అయిపోలేదు. రీసెంట్గా ఈ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా చీలిపోయింది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. చాలా మంది నవ్య ఆంధ్రప్రదేశ్ అని, అవశిష్ట ఆంధ్రప్రదేశ్ అని, నూతన ఆంధ్రప్రదేశ్ అని రకరకాలుగా పిలుస్తున్నారు. అలా పిలవకూడదు, ఆంధ్రప్రదేశ్ అంతే. ఆంధ్రప్రదేశ్ నుంచి వేరైపోయి కొత్తగా ఏర్పడే రాష్ట్రం ఏంటి? తెలంగాణ. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అంటే ఆంధ్ర ప్రాంతానికి వ్యాపార నిమిత్తం వచ్చిన యూరోపియన్స్ ఎవరు? ఇంతమంది యూరోపియన్స్ రాగా బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా ఆక్రమించుకున్నారు, ఏ ఏ ప్రాంతాలు ఆక్రమించుకున్నారు, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఆంధ్రపై ప్రభావము, బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన ఆంధ్రపై ప్రభావము, అట్ ద సేమ్ టైం 1857 సిపాయిల తిరుగుబాటు, తర్వాత ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సామాజిక సంస్కరణలు, ఆ సంస్కరణలు చేసిన సంస్కర్తల గురించి చదువుతాం. తరువాత ఆంధ్ర ప్రాంతంలో స్వతంత్రోద్యమం ఎలా మొదలయ్యింది, స్వతంత్రోద్యమంలో భాగంగా హోంరూల్ ఉద్యమం కానీ, వందే మాతర ఉద్యమం కానీ, మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, శాసనోల్లంఘన ఉద్యమం కానీ, దాన్ని ఉప్పు సత్యాగ్రహం అనొచ్చు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం కూడా అనొచ్చు. కానీ క్విట్ ఇండియా ఉద్యమం కానీ ఎలా జరిగింది, దానిపై ఆంధ్ర ప్రాంతంపై ప్రభావాలు ఏంటో చూడాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడింది అన్నది ఇక్కడ చూడాలి. తరువాత తెలంగాణ ఏర్పాటు వరకు మనం చదవాల్సి ఉంటుంది. ఇది ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. పెద్ద సిలబస్ కాబట్టి ఇంచుమించుగా 30 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. తక్కువ సిలబస్ అయితే తక్కువ మార్కులు వస్తాయి, ఎక్కువ సిలబస్ అయితే ఎక్కువ మార్కులు వస్తాయి. ఈ 30 మార్కుల్లో హైయెస్ట్ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే స్వతంత్రోద్యమం దగ్గర నుంచి వస్తాయి. అంటే గట్టిగా చెప్పాలంటే కాంగ్రెస్ ఏర్పాటు దగ్గర నుంచి 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వతంత్రం వచ్చే వరకు ఆంధ్ర ప్రాంతంలో ఏం జరిగింది అన్న దాంట్లో నుంచి మనకి 15 నుంచి 20 మార్కుల దాకా వచ్చే అవకాశం ఉంది. తరువాత ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ అవతరణ, తెలంగాణ అవతరణ, ఈ మొత్తం చూస్తే మనకి ఇంచుమించుగా 3 లేదా 4 క్వశ్చన్స్, మాక్సిమం 5 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో రిమైనింగ్ స్టార్టింగ్ అంటే సామాజిక సంస్కరణలు కానీ, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ప్రభావాలు కానీ, ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఆంధ్ర ప్రాంతంపై ప్రభావం చూపించిన బ్రిటిష్ అధికారుల గురించి కానీ ఇట్లా అడిగే అవకాశం ఉంది. అంటే హైయెస్ట్ మార్క్స్ ఎక్కడి నుంచి మనం స్కోర్ చేయొచ్చు అంటే వెరీ సింపుల్, స్వతంత్రోద్యమం నుంచి స్కోర్ చేయొచ్చు. జస్ట్ కాంగ్రెస్ ఏర్పాటు దగ్గర నుంచి స్వతంత్రోద్యమం దాకా చూస్తే 15 పైగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదండి సింపుల్గా ఏంటి అంటే సిలబస్. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సిలబస్ని మనం 3 భాగాలుగా వర్గీకరించుకొని చదువుకుంటాం. ఏన్షియంట్ ఏపీ హిస్టరీ, మిడివల్ ఏపీ హిస్టరీ, మోడర్న్ ఏపీ హిస్టరీ. సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు పాయింట్ తెలియకపోతే ఆన్సర్ చేయలేము మనం. కాబట్టి అవగాహన అనేది పైపైన చదివితే రాదు. చాలా మంది ఏం చేస్తారంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ చదువుకుంటూ వెళ్ళిపోతారు, బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు. దట్స్ నాట్ ద రైట్ వే. బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనం ప్రాక్టీస్ చేసిన బిట్ రేపు పొద్దున్న ఎగ్జామ్లో వస్తేనే ఆన్సర్ చేయగలం.
కాబట్టి బిట్ ప్రాక్టీస్ చేయకండి. ఫస్ట్ ఏం చేస్తారంటే సబ్జెక్ట్ తెలుసుకోండి, సబ్జెక్ట్ పై అవగాహన తెచ్చుకోండి. ఫస్ట్ పాయింట్. అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ పై అవగాహన వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటి అంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. కొంతమంది అసలు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొద్దంటారు, బిట్లు చూడొద్దు అంటారు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ సబ్జెక్ట్ మీద అవగాహన రావాలి, దెన్ మనం బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. థౌజండ్స్ ఆఫ్ బిట్స్ అవైలబుల్గా ఉంటే అన్ని బిట్లు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఒక స్ట్రాటజీ గుర్తుపెట్టుకుంటే ప్రిపరేషన్, ప్రాక్టీస్ ఆర్ మేక్ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ అంటారు. ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ ఇవి రెండు ఉంటేనే ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ ఆర్ మేక్ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్. మన ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే వి గాట్ మార్క్స్, అంటే జాబ్ వస్తుంది. సో జాబ్ రావాలి అంటే ప్రిపరేషన్ బాగుండాలి, ప్రాక్టీస్ కూడా బాగుండాలి. సో ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలాం ఇన్స్టిట్యూట్లో నేను గమనించినంత వరకు, మీరు రామ్ గోపాల్ సార్ క్లాస్ వినే ఉంటారు. సో ఎకానమీని ఎవాల్యూట్ చేసి చెప్తారు ఆయన. అంటే విషయాల పరిచయం, ఏదో 4 క్వశ్చన్స్ చెప్పేసి వెళ్ళిపోయినట్లుగా కాకుండా. అట్లాగే నేను కూడా సబ్జెక్ట్ని వీలైనంత వరకు మీకు అవగాహన కల్పించడం కోసమే ప్రయత్నిస్తాను. దెన్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత, టాపిక్ అయిన తర్వాత కంపల్సరీ పేపర్స్ ఉంటాయి, ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి. సో మీకు ప్రిపరేషన్ కూడా ఏ ప్రాబ్లము ఉండదు. ఒకవేళ వీలైతే మేబీ సార్ కుదిరితే మీకు సిలబస్ కూడా పీడిఎఫ్ రూపంలో ఇవ్వచ్చు మెటీరియల్. సో ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు జాయిన్ అవుతారా లేదన్నది యువర్ ఓన్ డిసిషన్. కానీ గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో బహుశా నేను అనుకోవడం కొలువుల సునామీ అనుకుంటున్నాను. మీరు నవ్వచ్చు, ఎందుకంటే మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎన్ని పోస్టులు అన్ని పోస్టులు ఇచ్చేయండి అని. మీరు డిఎస్సి మీద మీకు అవగాహన ఉంటే తెలుస్తుంది, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు ఇచ్చేయమన్నారు ఆయన. సో డిఎస్సి తీసుకున్న స్ట్రాటజీ గ్రూప్స్ తీసుకుంటే ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు ఇచ్చేయమంటారు. అంటే ద బిగ్గెస్ట్ నోటిఫికేషన్ ఎవర్ ఇన్ అవర్ లైఫ్ రాబోయేది. సో మళ్ళీ మన లైఫ్లో అంత పెద్ద నోటిఫికేషన్ చూడమేమో అనేంత మంచి నోటిఫికేషన్, చాలా మంచి నోటిఫికేషన్. సో గుర్తుపెట్టుకోండి, జాయిన్ అవ్వడం వల్ల లేదనేది సెకండరీ థింగ్, దాని గురించి నేను మాట్లాడను. కానీ ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేశాను సీరియస్గా. ఎందుకంటే అదృష్టవంతుడికి అవకాశాలు వస్తాయట, కానీ తెలివైన అవకాశాలు క్రియేట్ చేసుకుంటాడట. మనం తెలివైన జాబితాలో ఉండాలి. త్వరలో రాబోతున్న నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బ్లంట్గా చదివేయకండి, గుడ్డుగా చదివేయకండి. స్ట్రాటజీ చెప్పుకున్నాం మనం. ఒక టాపిక్ ఉంటే లేదా ఒక ఏరియా ఉంటే ఆ ఏరియాలో ఎక్కువ మార్కులు ఎక్కడి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తున్నారో పాత పేపర్లు చూస్తే తెలుస్తుంది. ఇది నేనేం పేపర్ నేనివ్వను కదా, నాకెలా తెలిసింది అంటే పాత పేపర్ల స్ట్రాటజీ ఫాలో అయ్యాను. సో అలాగే మీరు అన్ని సబ్జెక్టులు ఫాలో అవ్వండి, మీకు తెలుస్తుంది ఎక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ గ్యాదర్ అవుతున్నాయి, స్కోర్ అవుతుంది అన్నది. దాని మీద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టండి, సరిపోతుంది. సో అలాగని చెప్పి దేన్ని వదిలేకండి, ప్రతి దాన్ని చదవండి. చదివిన తర్వాత సబ్జెక్ట్ పై అవగాహన వచ్చిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయండి, జాబ్ అదే వస్తుంది. ఓకేనా? సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. సుశీల్ గారు రేపు ఏం చెప్తారు? సుశీల్ గారు, ఓకే, సార్కి ధన్యవాదాలు. నేను చెప్పడం అతిశయోక్తి కాదు, కానీ చాలా లోతుగా సబ్జెక్ట్ ఇవ్వగల శక్తి సామర్థ్యాలు సుశీల్ గారికి ఉన్నాయి ఏపీ హిస్టరీలో. సో ఇది నేను ఆయనకి ఇలానే చెప్తాను, 75 క్వశ్చన్లు మనకు వస్తే 60 మినిమం కవరేజ్ రావాలని చెప్పడం జరిగింది. సో ఏపీ హిస్టరీలో. సో ఇక్కడ మనకి నేను మీకు 120 వరకు ఖచ్చితంగా కవరేజ్ ఇస్తాను ఎకానమీ. సో ఈ విధంగా మీకు ఇక్కడే ఈ 2 సబ్జెక్ట్స్లోనే అండ్ 120 + 60 అండ్ 180 క్వశ్చన్ మార్క్స్ మనకి సెక్యూర్ చేసుకుంటాం. మిగిలిన 225 మార్కుల్లో మీరు 360 నుంచి 70 మన టార్గెట్ మనం డిస్కస్ చేసుకున్నాము స్ట్రాటజీలో, అది ఈజీగా రీచ్ అవ్వగలుగుతాము. ఇవి 2 సాలిడ్ ఫౌండేషన్ పడాలి. అలాగే నేను చెప్పినట్టు పేపర్ 1 ఇగ్నోర్ చేయొద్దు.
పేపర్ 1 సంబంధించినటువంటి ఫ్యాకల్టీని కూడా 1 by 1 ప్రతిరోజు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. తర్వాత స్టార్ట్ చేసినా కానీ ముందే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మనకి ఉన్నారు జనరల్ స్టడీస్ కూడా. టెస్ట్ సిరీస్ నేను ఓన్గా ప్రిపేర్ చేస్తాను జనరల్ స్టడీస్ కూడా. సో ఈరోజు చాలామంది జాయిన్ అయ్యారు మనకి ఆన్లైన్ జూమ్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. ఐ విష్ దెమ్ గ్రేట్ సక్సెస్. ఇది రేపు కూడా కంటిన్యూ చేస్తాను. రేపు కరెంట్ ఎకానమీ మీద టాప్ 10 క్వశ్చన్స్, లాస్ట్ 1 వీక్లో జరిగిన కరెంట్ ఎకానమీ మీద టాప్ 10 క్వశ్చన్స్ ప్లస్ ఎకానమీకి సంబంధించి మీకు పట్టు సాధించడం ఎలా అనే దాని మీద చేస్తున్నాను. ప్రతి టాపిక్కి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఎలా చదవాలి అనే విషయాల మీద ఎకానమీపై నేను రేపు మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇంకెన్ని డౌట్స్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? నా నెంబర్ మరొకసారి, మనం 23 వరకునే ఎక్స్టెండ్ చేసాము ఈ 50% డిస్కౌంట్ ఆఫర్ అన్నది. దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎంటైర్ గ్రూప్ 2 కోర్స్ మీకు 5,000కి వస్తుంది. ఇప్పుడు కనుక 2,500 కడితే మీకు 5,000కి ఎంటైర్ కోర్సు వస్తుంది అన్నమాట. సో మీరు అందరూ ఐ థింక్ కరెంట్ అకౌంట్ టాప్ 10 క్వశ్చన్స్ అని లాస్ట్ వీక్ ఇచ్చాను. ప్లీజ్ రెస్పాండ్. ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నారా లేదా మీలో? ఆల్రెడీ వీడియో కూడా ఉంది, పీడిఎఫ్ కూడా ఇచ్చాను. నేను ఎలా ప్రతి క్లాస్కి కూడా క్లాస్ అయిన తర్వాత సార్ చెప్పినట్టుగానే పీడిఎఫ్ మెటీరియల్ పంపిస్తాము. నెక్స్ట్ డే మన యాప్ ద్వారా, కలాం ఐఏఎస్ యాప్ కూడా మీకు చూపిస్తాను నేను, దాని లోగో. దాని ద్వారా మీరు టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. అట్లా కాంప్రిహెన్సివ్గానే క్లాసు, పీడిఎఫ్ మెటీరియల్ అండ్ టెస్ట్లు మొత్తం 3,500 ప్రశ్నలు మనకి ఖచ్చితంగా ఇస్తాం ఎకానమీ నుంచి, ఏపీ హిస్టరీ నుంచి. సో ఇంకా ఎనీ డౌట్స్ అమ్మా ప్లీజ్ చెప్పండి. ఎనీవన్? కొత్తగా కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. మీకు ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళకి లింక్ పంపిస్తారు. ఈరోజు స్టాఫ్ అందుబాటులో లేదు, రేపొద్దున పంపిస్తాము. 22 నుంచి మనకి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో 22వ తారీఖు నుండి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో రేపు ఎల్లుండ కూడా మనకి ఈ స్ట్రాటజీ డెమోస్ ఎకానమీ చెప్తాను. అలాగే ఏపీఎస్టీ సార్ అయితే ఇంకా ముందే మొదలు పెడతారేమో రేపు క్లాస్. ఇప్పుడు కనుక్కొని చెప్తాను. ఆయన లెఫ్ట్ అయ్యారు. ఎనీ డౌట్స్? అలాగే ఏపీ ఇండియన్ పొలిటీకి రవిశంకర్ సార్ని తను రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాను. అమ్మా జాన్వి, సార్ చెప్పండి సార్. ఈ డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్. ఓకే. షల్ ఐ క్లోజ్ నౌ టుడే? టుమారో సేమ్ టైం 6:30 to 8:30 విల్ బి దేర్. మన నెంబర్ మరొకసారి చెప్తాను ప్లీజ్. మీకు లింక్ డైరెక్ట్గా గ్రూప్ ద్వారా వచ్చింది. ప్లీజ్ మరొకసారి నోట్ చేసుకోండి. నా నెంబరు 7396 280 557. సో దట్ నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. మీకు లింక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. ఎందుకంటే 22 నుంచి మనకి పేమెంట్ లింక్ మాత్రమే వస్తుంది. ఈ లింక్ పనిచేయదు. ఇది ఓన్లీ 22 వరకే పనిచేస్తుంది. మీరు ఇప్పుడు ఏదైతే లింక్ ద్వారా మీరు జాయిన్ అవుతున్నారో ఆ లింక్ 22 వరకు పనిచేస్తుంది. సో ప్లీజ్ మీరు ముందుగా నాకు హాయ్ అని SMS పెట్టండి, సరిపోతుంది వాట్సాప్ ద్వారా ఈ నెంబర్కి. మరొకసారి చెప్తున్నాను, నెంబరు 7396 280 557. Thank you. I'll close this session today. Any doubts? I'll close. Thank you. Good night.